ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. ఈరోజు మన బుక్ రీడింగ్ సెషన్లో ఒక యోగి ఆత్మకథ కంటిన్యూ చేద్దాం. పరమహంస యోగానంద గారిది. నిన్న ఇంట్రడక్షన్ చదువుకున్నాం బుక్ గురించి, అసలు బుక్ ఎందుకు స్టార్ట్ చేస్తున్నామని. సో అందులో నెక్స్ట్ పార్ట్ వచ్చేసి ఉపోద్ఘాతం గురించి. సో దీని గురించి చదివేటప్పుడు బేసిక్గా WY ఇవాన్స్ వెన్స్ MA డిలిట్ DSc జీసస్ కాలేజ్ ఆక్స్ఫర్డ్, ద టిబెటన్ బుక్ ఆఫ్ ది డెడ్, టిబెటన్స్ గేట్స్ యోగా మిలరేపు, టిబెటన్ యోగా అండ్ సీక్రెట్ డాక్ట్రిన్స్ మొదలైన గ్రంథాల రచయిత. సో యోగానంద గారి ఆత్మకథ భారతదేశపు జ్ఞాన సంపన్నుల గురించి ఇంగ్లీష్లో వచ్చిన కొద్ది పుస్తకాల్లో ఒకటి కావడం వల్ల, అది కూడా ఒక పత్రిక రచయితో విదేశీయుడు రాసింది కాకుండా ఆ జాతి ప్రజల్లోనే ఒకరై పుట్టి పెరిగి శిక్షణ పొంది, టూకీగా చెప్పాలంటే యోగుల గురించి ఒక యోగి స్వయంగా రాసిన పుస్తకం కావడం వల్ల దీని విలువ ఘనంగా పెరిగింది. ఆధునిక హిందుస్థా సాధువులు అసాధారణ జీవితాలకు శక్తులకు ఒక ప్రత్యక్ష సాక్షి కథనమైన ఈ గ్రంథాన్ని సకలికత నిష్కలికత కూడా సమకూరిన ప్రాముఖ్యంగా ఉంది. ఈ విశిష్ట రచయితతో భారతదేశంలోని అమెరికాలోని కూడా నాకు పరిచయ భాగ్యం కలిగింది. ప్రతి పాఠకుడు ఈయనకు సముచిత ప్రశంస కృతజ్ఞతలు తెలుపుకోవాలి. అసామాన్యమైన ఈయన జీవిత వృత్తాంతం గ్రంథం హైందవ మనసును, హృదయాన్ని, భారతదేశపు ఆధ్యాత్మిక సంపత్తిని లోతులు తెరిచి బహిర్గతం చేసింది. ఆ మాదిరి గ్రంథాల్లో ఇది అత్యుత్తమైనదని నా నిశ్చితాభిప్రాయం. ఇటువంటిది పాశ్చాత్య దేశాల్లో ఇంతవరకు ఎన్నడూ ప్రచురం కాలేదు. ఇందులో వర్ణించిన ఋషులు జీవిత చరిత్రల్లో శ్రీయుక్తేశ్వర గారిది ఒకటి. నాకు వారి పరిచయ భాగం కలిగింది. టిబెటన్ యోగా అండ్ సీక్రెట్ డాక్ట్రైన్స్ అన్న పుస్తకం ముఖపత్రంలో ఒక భాగంగా పూజనీయమైన ఆ సాధు పొంగువులు ఛాయాచిత్రం కూడా ముద్రించడం జరిగింది. శ్రీయుక్తేశ్వర గారి నేను కలుసుకున్నది బంగాళాఖాత తీరంలో ఒరిస్సా రాష్ట్రంలో పూరీ నగరంలో. అప్పటికే ఆయన సాగర తీరాన ప్రశాంతమైన ఒక ఆశ్రమానికి అధిపతులు. యువక శిష్య బృందాన్ని ఆధ్యాత్మిక శిక్షణ ఇవ్వడం ఆయన ప్రధాన వ్యాపకం. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో, ఉత్తర దక్షిణ అమెరికాల్లోనూ, ఇంగ్లాండ్లోని కూడా ఉన్న ప్రజల సంక్షేమం పట్ల ఆయనకు గాఢమైన ఆసక్తి ఉంది. దూర ప్రాంతాల్లో జరిగే కార్యకలాపాల గురించి, ముఖ్యంగా కాలిఫోర్నియాలో తమ ముఖ్య శిష్యులైన పరమహంస యోగానంద గారు నిర్వహించే కార్యకలాపాల గురించి నన్ను అడిగారు. యోగానంద గారు ఆయన ఎంతగానో ప్రేమించేవారు. పాశ్చాత్య దేశాల్లో తమ దూతగా 1920లో ఈయన పంపింది వారే. శ్రీయుక్తేశ్వర గారు మెల్లగా మాట్లాడే సాధు స్వరూపులు. ఆయన ఉనికి ఆహ్లాదం కలిగించేది. తమ అనుచరులు స్వచ్ఛంగా చూపే గౌరవానికి ఆయన ఎంతో తగినవారు. ఆయన ఎదిగిన ప్రతి వ్యక్తి, ఆ వ్యక్తి ఏ జాతి వాడైనా సరే, ఆయన్ని అపరిమిత గౌరవ ప్రాప్తులతో చూసేవాడు. నాకు స్వాగతం చెప్పడానికి ఆశ్రమ ప్రవేశ ద్వారం దగ్గర నించున్నప్పటికీ ఆయన రూపం ఇప్పటికీ నాకు కళ్ళకు కట్టినట్టు ఉంది. ఆయన మంచి ఎత్తరి, నిటారుగా నిలిచే వ్యక్తి. ప్రపంచానికి తాపత్రయాలన్నీ విడిచిపెట్టేసిన వారు. కాషాయం వన్నె బట్టలు కట్టుకుని తపోమూర్తి ఆయన జుట్టు పొడుగ్గా కొంతవరకు వంకులు తిరిగి ఉంటుంది. శరీరం మాంసములమై దృఢంగానే ఉంటుంది, కానీ సన్నగా సౌష్ఠవంగా ఉంటుంది. ఆయన అడుగులో మంచి దాటిని ఉంది. ఆయన నివాసస్థానంగా ఎన్నుకున్నది పవిత్రమైన పూరీ నగరం. ధార్మికులైన హిందువులు భారతదేశంలో ప్రతి రాష్ట్రం నుంచి ప్రసిద్ధమైన జగన్నాథ స్వామి ఆలయాన్ని దర్శించడానికి ప్రతిరోజు అసంఖ్యంగా యాత్రకు వస్తున్నారు. జన్మ కృతార్థంగా ముగిసేటట్టు సాగింది తెలిసిన శ్రీయుక్తేశ్వర గారు 1936లో జీవన్మరణాలనే
పరివర్తనశీలమైన స్థితిలో గోచరించే దృశ్యాలు మించి చూపు మళ్లించి భౌతికంగా కన్నుమూసింది పూరిలో. శ్రీయుక్తేశ్వర్ గారు సచిలాని పవిత్రను ద్రోవపరుస్తూ రాయగలిగినందుకు నేను నిజంగా సంతోషిస్తున్నాను. ఆయన శిష్యులు పరమహంస యోగానంద గారు ఇప్పుడు యుగయుగాలు వారి కోసం ఆయన గురించి అభివర్ణించారు. యుక్తేశ్వర్ గారు జనుబహుళ్యమైన దూరంగా ఉండడంతో తృప్తిపడి యోగానంద గారు వివరించినట్టుగా శక్తి వంచన లేకుండా ప్రశాంతంగా ఆదర్శ జీవితాన్ని అంకితమయ్యేవారు. సో ఇది కైండ్ ఆఫ్ ఇంట్రడక్షన్లోనే ఒక పార్ట్ అన్నట్టు. గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా చదువుదాం అనుకుంటున్నాను. సో ఒక యోగి ఆత్మకథ ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు. అంటే ఇక్కడ ఏమున్నాయంటే వ్యాప్తంగా ఈ బుక్కి సంబంధించి అందరూ అప్రిషియేట్ చేశారన్నట్టు. దానికి సంబంధించింది ఈ ఇన్ఫర్మేషన్. ఓకే, ప్రతి సంవత్సరం ప్రచురణ అయ్యే వేలాది పుస్తకాల్లో కొన్ని వినోదాన్ని కలిగిస్తాయి, కొన్ని విజ్ఞానాన్ని ఇస్తాయి, కొన్ని జ్ఞానభిక్ష పెడతాయి. ఒక పాఠకుడికి ఒకే పుస్తకంలో ఈ మూడు లభిస్తే అతడు తాను అదృష్టవంతునిగా లభించుకోవాలి. ఒక యోగి ఆత్మకథ ఇంకా ఎంతో అరుదైన పుస్తకం. అది మనసుకు ఆత్మకు ఉన్న కిటికీలను తెలుస్తుంది. సో ఇండియన్ జర్నల్ అనే దానికి ఇది రాశారన్నట్టు. ఇది ఒక అసాధారణమైన కథ. న్యూయార్క్ టైమ్స్ ప్రతికి రాశారు. ఒక ఆకర్షణీయమైన జీవితాన్ని ఎన్నడూ విని ఉండనంత విశిష్టమైన ఒక వ్యక్తిత్వ సాటిలేని శక్తితోనూ శుష్ఠతతోనూ ఈ పుస్తకం వెల్లడిస్తుంది. పాఠకుడు అత్యంతం ఉత్కంఠతతో నిండిపోతాడు. కేవలం మానసికమైన ఆధ్యాత్మికనే మానవ కృషికి మాత్రమే శాశ్వతమైన విలువ ఉన్నదని, మానవుడు తన ఆంతరిక శక్తితో భౌతికమైన అవరోధాలను నన్నిటినీ జయించగలడని ఈ పుటల్లో తిరుగులేని రుజువు లభిస్తుంది. ఒక ఆధ్యాత్మిక విప్లవాన్ని తీసుకొచ్చే శక్తి ఈ ప్రముఖమైన జీవిత చరిత్రకు ఉంది. మనం ఎంచాలి. దీన్ని స్క్రిస్విగన్ హోల్ స్టేషన్ టాగర్స్ పోస్ట్ జర్మనీ నుంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారన్నట్టు. చక్కటి వివరణతో కూడిన మనోహరమైన గ్రంథం. న్యూస్ వీక్ పత్రిక వాళ్ళు రాసింది. అతి లలితంగానూ అందంగానూ చెప్పిన ఆత్మకథల్లో ఇది ఒకటి. నిజమైన జ్ఞానభండారం. ఈ పుటల్లో మనం కలుసుకునే మహా వ్యక్తులు, గొప్ప ఆధ్యాత్మిక జ్ఞానంతో నిండిన ఆప్తమిత్రులు మనకి తరచూ జ్ఞాపకం వస్తూ ఉంటారు. అలాంటి మహానుభావులు ఒకరు దైవోన్మతులై గ్రంథకర్త, విశిష్టమైన ఒక గొప్ప వ్యక్తి, ఆత్మలోకి తొంగి చూసే సువర్ణ అవకాశం. డాక్టర్ అన్వన్ హెల్మ్హోల్డ్, వెనసోడే విశ్వవిద్యాలయం, అమెరికా నుంచి రాశారు. ఇది మరణం లేని సాధువుల గురించి, అద్భుతంగా రోగాల్ని నయం చేయడం గురించి యోగానందులు వర్ణించిన లేదా ఆయన భారతదేశపు జ్ఞానాన్ని, యోగా విద్యను గురించి చెప్పిన పాఠకుడు సమ్మోహితుడిగా అవ్వడం ఖాయం. డివెల్డ్ వాష్ జూరిస్, స్విట్జర్లాండ్ నుంచి రాశారు ఇది. సో ప్రఖ్యాతిగాంచిన ఒక యోగి ఆత్మకథలో యోగానందులు యోగా సాధనలో ఉన్నత స్థానాల్లో సాధకుడు పొందే విశ్వచేతన భువాన్ని మనం నిర్గంతపోయే మాటల్లో వర్ణించారు. మానవ స్వభావంలోని వివిధ ఆసక్తికరమైన అంశాల మీద యోగపరమైన, వేదాంతాలపరమైన దృష్టికోణం నుంచి అనేక వ్యాఖ్యలను చేశారు. సో రాబర్ట్ ESL వుడ్ HD, స్కూల్ ఆఫ్ రిలీజియన్, దక్షిణ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం వాళ్ళు ఈ కామెంట్ ఇచ్చారన్నట్టు. యోగుల ప్రపంచంతో ఈ పునఃపరిచయం భౌతిక వాస్తవాన్ని మించిన యోగులకు మానసిక ఔన్నత్యం, దాని ఆధ్యాత్మిక క్రమశిక్షణ నాకు అనేక విషయాలు బోధించాయి. ఈ అద్భుత ప్రపంచానికి సంబంధించిన కొంత అవగాహన నాకు కలిగజేసినందుకు నేను మీకు రుణపడి ఉన్నాను. థామస్ మాన్, నోబెల్ బహుమతి గ్రహీత. పరమహంస యోగానంద ఎటువంటి వ్యక్తి అంటే ఆయన ఇచ్చిన స్ఫూర్తిని ప్రపంచం నలుమూలలోని ప్రజలు భక్తిపూర్వకంగా స్వీకరించారు. రైడర్స్ రివ్యూ, లండన్. పరమహంస యోగానంద వేలకట్టలేని అరుదైన రత్నం. అటువంటి వ్యక్తిని ప్రపంచం ఇంతవరకు చూడలేదు. ఆయన ఆకర్షణ ఋషులకు, యోగులకు, భారతదేశీయులకు
ఆదర్శ ప్రతినిధిగా వెలుగొందారు. పరమ పూజ్య స్వామి శివానంద సంస్థాపకులు, దివ్య జీవన సంఘులు ఋషియోగి. ఈ లోకంలో యోగానంద గారు ఉనికి చిమ్మ చీకట్లో ఉజ్వలంగా వెలిగే జ్యోతి వంటిది. అటువంటి మహాత్ములు భూమి మీద చాలా అరుదుగా మానవాళికి తమ అవసరం నిజంగా ఉన్నప్పుడు మాత్రమే అవతరిస్తారు. జగద్గురు శంకరాచార్య, పరమ పూజ్య శ్రీ శ్రీ చంద్రశేఖరన్ సరస్వతి, కంచి కామకోటి పీఠాధిపతి 1894 and 1994. సో మనకి ప్రముఖులు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అన్నట్టు ఇవన్నీ. సో వీటి ఆ ఇన్ఫర్మేషన్ అంతా మనం బుక్ని మనం కంటిన్యూ చేద్దాము. నెక్స్ట్ ఎపిసోడ్ వచ్చేసి కంప్లీట్ పరిచయం నుంచి స్టార్ట్ చేద్దాము. తర్వాత వన్స్ పరిచయం అయిన తర్వాత మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ ఎవ్రీ లెసన్ లాగా అధ్యాయం లాగా ఉన్నాయి అన్నట్టు. ఆల్మోస్ట్ మనకి ఎన్ని ఉన్నాయి, అరౌండ్ 49 ఉన్నాయి అన్నట్టు. సో ఇవన్నీ కూడా 49 అన్నీ చదువుదాం మనం. ఈ లెసన్స్ లాగా అధ్యాయాల్లాగా ఉన్నాయి. విల్ స్టార్ట్ రీడింగ్ ఇట్ అండ్ అందరం కలిసి దీనిలో ఉన్న మెసేజ్ని ఎంజాయ్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ నాతో పాటు పుస్తకం చదువుతున్నందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.